కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి చెందిన గురువును ఓ దంపతులు ఆరోగ్యం బాగు చేయాలని ఆశ్రయిస్తే క్షుద్ర పూజల పేరుతో భయపెట్టి ఏకంగా 3.5 కోట్లు కొట్టేశాడు ఆ గురువు. మీ పొలంలో నిధి ఉందని, అది తీసేంత వరకు మీకు మీ పిల్లలకు ప్రాణహాని ఉంటుందని భయపెట్టాడు. ఆ నిధి తీస్తానని చెప్పి వారి నుంచి 80 లక్షలు కాజేశాడు. తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరులో ఉంటున్న వెంకటయ్య, పద్మ దంపతులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్కు దేవుడొస్తాడని అక్కడికి వెళ్తే ఆరోగ్యం కుదుట పడుతుందని ఎవరో చెబితే కొన్ని రోజుల కిందట దంపతులు అక్కడికి వెళ్లారు. దీన్ని ఆసరాగా చేసుకున్న దుర్గా సింగ్ వారికి కట్టుకథలు చెప్పారు. ఓ రోజు రాత్రి బాధితుల స్వగ్రామమైన ఉండవల్లి శివారులోని వారి పొలంలో క్షుద్ర పూజలు చేశాడు. అనంతరం ఇక్కడ అమ్మవారి విగ్రహం బయటపడిందని చెప్పి 3 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని దంపతులకు చూపించాడు. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రాణహాని ఉంటుందని, అమ్మేస్తే కోట్లు వస్తాయని నమ్మబలికాడు. విగ్రహం కొనుగోలుకు విదేశాల నుంచి కొందరు ఢిల్లీకి వచ్చారని చెప్పి 5 సార్లు బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో వారి నుంచి సుమారు 3.5 కోట్లు వసూలు చేశాడు. చివరికి మోసపోయామని గ్రహించిన దంపతులు తమ డబ్బు తిరిగివ్వాలని దుర్గా సింగ్ను కోరగా బెదిరింపులకు దిగుతున్నాడు.